ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. చంద్రుడు మనఃకారకుడు. మానసిక వేదనలు దూరం చేసుకోవటానికి, చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేసుకోవటానికి 12 రాశుల వారు ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు నవరత్నాల్లో ముత్యం చాలా ప్రధానమైనది. మరి ముత్యధారణ ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక జ్యేష్ఠ శుద్ధ సప్తమి, సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం ఇందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్ర జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ శుభ ఫలితాలని కలిగించి చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని, ప్రమాదాలని, మానసిక రుగ్మతల్ని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. ఆశ్లేష నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి మేషక్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠాతి. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం శుభ ఫలితాలని కలిగిస్తుంది, గ్రహ పీడను తొలగిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః, సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రనామం భజేహం. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియ వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయ నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రరూపం భజేహం భజేహం. ముత్యధారం ద్వారా ఏర్పడేటువంటి ప్రయోజనాలు ఏమిటో ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో పరిశీలిద్దాం. సోమవారం చంద్రుడికి ప్రియమైనది. చంద్రగ్రహ అనుకూలతకు ముత్యధారణ ఉపకరిస్తుంది. స్వాతి చినుకులు ముత్యపు చిప్పలో పడితే అవి ముత్యాలు అవుతాయనేది నమ్మకం. ముత్యపు చిప్పలో నీటి బిందువులు పడగానే సీకరనే ద్రవ పదార్థం వెలువడి చుట్టూ రక్షణ కవచంగా రూపుదిద్దుకుంటుంది. ఆ కవచాన్నే ముత్యమని, ఆణిముత్యమని వ్యవహరిస్తాం. ముత్యాల్లో 5 రకాలున్నాయి. అవి లహ, అమాల, వాన, ప్రాణ, ఆకృత. వీటినే సరస్వతి మహాముత్యాలంటారు. ముత్యధారణ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముత్యధారణ వల్ల మనోవికాసం ఏర్పడి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ధనలాభం, సౌభాగ్యం, ఆరోగ్యాలు కూడా ఏర్పడతాయి. స్త్రీలు ముత్యాలను ధరించడం వల్ల
ఎన్నో ప్రయోజనాలను అందుకోవచ్చు. వారి శారీరక ఆరోగ్యానికి ముత్యధారణ తోడ్పడుతుంది. అలంకారానికి కూడా ముత్యం శోభను కలిగిస్తుంది. ముత్యాల భస్మాన్ని పాలతో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతమవుతుంది. పురుషులు ముత్యాలను ధరించడం వల్ల తేజస్సు, ఆయుష్ పెరుగుతాయి. ముత్యధారణ వల్ల ప్రధానంగా చంద్రగ్రహ అనుకూలత ఏర్పడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా విషయాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులను నియంత్రించలేకపోతారు. ఆధ్యాత్మిక ధోరణి ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యతతో కూడిన కార్యక్రమాల ద్వారా పారిశ్రామిక రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార దృక్పథంతో చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వాహన విషయాల్లో క్రీడారంగం వారు జాగ్రత్తలు పాటించాలి. సాఫ్ట్వేర్ రంగం వారు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలపై న్యాయవాద వృత్తి వారికి అవగాహనతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు ఈశ్వరుని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆధిక్యత కలిగి ఉంటారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. వ్యాపార నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి పరిస్థితులు మాత్రం విస్మయాల్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన బాధ్యతలు విద్యార్థులకి పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను స్థిరాస్తి రంగం వారు కూడా ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో సినీ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరుని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూల పరిస్థితులు ఆకస్మికంగా గోచరిస్తాయి. నూతన కార్యక్రమాలు, బాధ్యతలు వెంటనే నిర్వహించలేనటువంటి పరిస్థితులు కూడా వేధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలని పొందగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. నూతన బాధ్యతలు సినీ రంగం వారికి పెరుగుతాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే ఆర్థిక విషయాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ఆకస్మిక వృద్ధి చేకూరుతుంది. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని పెంచుతాయి. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు గృహపరంగా మహిళలకు కలిసి వస్తాయి. విద్యార్థులకి ధీశక్తి పెరుగుతుంది. వ్యాపార రంగం వారికి ప్రగతి కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సూక్ష్మత కళారంగం వారు కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి
శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శత్రుభీతి పోతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు సఫలీకృతమవుతాయి. గృహ కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. మహిళలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి కార్యక్రమాలు కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అవమానకర సంఘటనలు దూరం చేసుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. వ్యాపార రంగం వారు నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాలు పనికిరావు. క్రీడారంగం వారికి స్తబ్దత వృత్తిపరంగా కొనసాగుతుంది. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆందోళనకర పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి క్రమక్రమంగా ఉపశమనం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సందిగ్ధ నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అతి ప్రతికూలత పరిష్కరింపబడుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి ఫలితాలను కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సంభాషణలు రుచిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ వ్యవహారాల్లో అసహనం పెరుగుతుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఆలస్యంగా లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వ్యాపార రంగం వారు వెంటనే చేపట్టలేకపోతారు. ఆర్థిక పరిస్థితి స్థిరాస్తి రంగం వారికి మెరుగవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సాహిత్య రంగం వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వేగవంతంగా పొందగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు చేకూరుతాయి. సంభాషణల ద్వారా ఆధిక్యత పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి అతి ప్రతికూలత కనుమరుగవుతుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ఆశించినటువంటి ఆదాయాన్ని వ్యాపార రంగం వారు వెంటనే పొందలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా మహిళలకు చిరు సమస్యలు తలెత్తుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. కార్యసిద్ధి వేగవంతమవుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుణ్ణి కొబ్బరి నీళ్లతో అభిషేకించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి వేగవంతమవుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అవగాహన కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అలసత్వం ప్రతి పనిలో ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా నూతన ప్రక్రియల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉద్యోగస్తులకి కూడా కలిసి వస్తాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు ప్రోత్సాహం పెరుగుతుంది. ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు క్రీడారంగం వారికి కలిసి వస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా
ప్రశాంతత పెరుగుతుంది, విజయాలు వేగవంతమవుతాయి. ధైర్యంతో కూడిన కార్యాచరణ తద్వారా ఆనందకర పరిస్థితులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుణ్ణి బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాల్ని ఆలస్యంగా పొందుతారు. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహస నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఆలోచన విధానంలో కూడా ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి ఉపకరిస్తాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం ఉన్నప్పటికీ ఆందోళనకర పరిస్థితులు గృహపరంగా కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుస్సు రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి విభూతితో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరమవుతాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వెంటనే అమలు చేయలేకపోతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరులది పైచేయి అవుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. మనస్పర్ధలతో కూడినటువంటి కార్యాచరణ ద్వారా ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు అన్ని రంగాల వారికి తప్పనిసరి. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. క్రమశిక్షణ కూడా. నూతన కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాల్ని స్థిరాస్తి రంగం వారు వెంటనే పొందలేకపోతారు. జాప్యాలు విఘ్నాలు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు ఈశ్వరుని తేనెతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం, సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేసినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థికంగా కొనసాగుతాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు వంటివి ఉపకరిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా కూడా మహిళలు ప్రారంభించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక రంగం వారికి లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో పారిశ్రామిక రంగం వారికి సానుకూలత పెరుగుతుంది. సఖ్యతతో కూడిన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ధైర్యంతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరుని ఆవుపాలతో అభిషేకించడం ద్వారా అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక లాభాలు చేకూరుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో ప్రోత్సాహం ప్రాధాన్యత కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా కూడా చేపట్టగలుగుతారు. వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. అవమానకర సంఘటన నుంచి స్థిరాస్తి రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు కళారంగం వారికి కలిసి వస్తాయి. పేరు ప్రఖ్యాతుల్ని
పెంపొందింపచేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి శ్రీగంధంతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లలితాదేవి యొక్క స్మరణ, లలితా సహస్రనామ పారాయణ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం ఏర్పడుతుంది. గృహ విషయాల్లో విభేదాలు తగ్గుతాయి. కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఆర్థిక బలం కూడా ఏర్పడుతుంది. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం తచ్ఛాంతి రోషధేర్దానై జపహోమ సురాదిభి అంటుంది పరిహార శాస్త్రం. మనం చేసినటువంటి పనుల ఫలితాలను మనం ఈ జన్మలోనే అనుభవిస్తూ ఉంటాం. అథవా గత జన్మలో చేసిన శేషం ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడే అనుభవిస్తూ ఉంటాం. ఇప్పుడు చేసేటటువంటి పనుల యొక్క ప్రయోజనాలు, ఫలితాలు వ్యతిరేకాలైన సానుకూలమైన మళ్ళీ జన్మలో వాటిని మనం తప్పక అనుభవించవలసే ఉంటుంది. అలా అనుకున్నప్పుడు గత జన్మలో చేసినదో లేక ఇంతకుముందే చేసినదో వాటి ఫలాన్నే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. అంటే ఇదంతా కూడా వ్యాధి రూపంలో బహిర్గతం అవుతుంది. ఈ వ్యాధి మానసికమైనది కావచ్చు, శారీరకమైనది కావచ్చు. ఆది వ్యాధి సమాయుక్త అనుకుంటే వ్యాధి శరీరగతమైనది, ఆది మనోగతమైనది. మనస్సుకు సంబంధించిన వ్యాధులన్నింటినీ కూడా జపం ద్వారా పోగొట్టుకోవచ్చు. శరీరానికి సంబంధించిన వ్యాధులన్నింటినీ కూడా ఔషధ సేవనం, నామ సంకీర్తనం, భజన, హోమాది క్రియలలో పాలు పంచుకోవడం, దానం చేయడం తదితర పరిహార మార్గాలను పాటించడం ద్వారా నివారణ చేసుకోవచ్చు. అయితే రోగం అన్నప్పుడు దానికి నిదానం అనేది ఉంటుంది, ఔషధం కూడా ఉంటుంది. పరిహార మార్గాలలో జాతీయ చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు ఆస్తమా, గుండె వ్యాధులు తదితర వ్యాధులన్నింటికి కూడా ముత్యమును ధరించాలి అంటుంది రత్నశాస్త్రం. ఇది ఒక చక్కని పరిహార మార్గం. ఆస్తమా, నరాల జబ్బు, వణుకుడు, మాట తీవ్రత, నత్తి, మాట సరిగా రాకపోవడం, కంటికి సంబంధించిన వ్యాధులు రావడం, శరీరం అంతా కూడా పాలిపోవడం, ఇలాంటి వాటన్నింటికీ కూడా ముత్యములను ఆభరణాలుగా ధరించాలి అంటుంది రత్నశాస్త్రం. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, చేతి మడమ నొప్పులు, ఎక్కడైతే ఈ జాయింట్లు ఉంటాయో దేహం మొత్తం మీద ఇవి 8 అనుకుంటే ఈ 8 జాయింట్లలో ఈనాటి కాలంలో నొప్పులు లేని వాళ్ళు లేరు. కారణాలు ఎన్నో ఉండవచ్చును కాక దీనికి పరిహార మార్గంగా రత్నశాస్త్రం ప్రత్యేకించి మాణిక్యము అంటే కెంపు, ఆంగ్లంలో మనం రుబి అంటాం, దీనిని ధరించాలి అంటుంది. సుమారుగా 4 క్యారెట్ల రుబీని ఇలా మనం అంగుళీయకంలో ఆభరణంగా రత్నంగా కానీ, మెడలో గొలుసులుగా కానీ, గాజులుగా కానీ, స్త్రీలు అయిన పక్షంలో, పురుషులైన పక్షంలో మరింకే విధంగానైనా గొలుసులలో పెండెంట్గా వేసుకున్నా కూడాను ఆభరణంగా ధరిస్తే కీళ్ళ నొప్పులు తగ్గుముఖం పడతాయి అని మనకు రత్నశాస్త్రం చెబుతుంది. అలాగే ప్రత్యేకించి వీపులో నొప్పులు, నడుముల నొప్పులు, కనిపించని నొప్పులు, మనం డాక్టర్ గారి దగ్గరికి వెళితే పరీక్షలు చేయిస్తే ఏ వ్యాధి ఉండదు, కానీ తెలియకుండానే ఏదో ఒక వ్యాధిలాగా ఉన్నట్లుగా భావన కలగడం, బద్ధకంగా ఉండడం, అలాంటప్పుడు వైఢూర్యము, క్యాట్స్ ఐ అంటాం, కేతువుకు సంబంధించింది. ఈ రత్నాన్ని మధ్యవేలికి ధరించిన లేక క్యాట్స్ ఐ రూపంలో శివస్వరూపాన్ని భావన చేసి పాలతో అభిషేకం చేసిన ఈ కనిపించని వ్యాధి లక్షణాలు, నొప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెబుతుంది రత్నశాస్త్రం. అలాగే ప్రత్యేకించి కీళ్ళ నొప్పులతో బాధపడేటటువంటి వారు ఎరుపు, పసుపు, తెలుపు ఈ రంగులలో ఉండేటటువంటి దుస్తులను అధికంగా ధరించాలి. ఆకుపచ్చ, నలుపు, నీలం రంగు, మిశ్రమ రంగులు ఇలాంటివి ధరించిన పక్షంలో ఈ నొప్పులు ఇంకొంచెం ఎక్కువగా అవుతాయి అని కూడా శాస్త్రం చెబుతుంది. సంప్రదాయంలో
సనాతన ధర్మంలో ఏ విధమైన పరిహారం ఉన్నా కూడా ఆ పరిహారం మనస్సుకు శరీరానికి మేలు కలిగించేదిగానే ఉంటుంది. అలాగే అందరికీ కూడా క్షేమం కలిగించేదిగానే ఉంటుంది. పసుపు రంగు గురువుకు సంబంధించింది, ఎరుపు రంగు రవికి కుజుడికి ఆ రంగులో ఉండే తేడా వల్ల గమనించవచ్చు. తెలుపు రంగు చంద్రులకు శుక్రులకు సంబంధించింది అనుకుంటే కనిపించేటటువంటి నొప్పులు బాహ్యమైనటువంటివి, శారీరక పరమైనటువంటి సకల రోగాలలో కనిపించేటటువంటి ఈ నొప్పులన్నింటికీ కూడా శుక్రుడు, చంద్రుడు, గురువు వీళ్ళు కారకులు అవుతారు. లోన ఉండేటటువంటి నరాల వ్యాధులకు శనైశ్చరుడు, ఎముకలు తదితర వ్యాధులకు కుజుడు, అలా లోన ఉండేటటువంటి అవయవాలకు వారు బాధ్యతలు స్వీకరిస్తూ ఉండగా ఈ నొప్పులన్నింటికీ కూడా పసుపు, ఎరుపు, తెలుపు ఈ రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరిస్తే అనుకోకుండానే ఆ నొప్పుల వల్ల కలిగేటటువంటి బాధలు తగ్గుముఖం పడతాయి, ఉపశమింపబడతాయి అని కూడా శాస్త్రం చెబుతుంది. అలాగే దానం చేసిన, కందిపప్పు స్వీకరించడం తగ్గించిన ఒంటి నొప్పులు తగ్గుతాయి. కందులు కుజునకు ప్రతీక. ఈ కుజుడు మనలో మలబద్ధకాన్ని, శరీరంలో ఉష్ణతత్వాన్ని, గుప్త ఉష్ణాన్ని, అకారణ కోపాన్ని, అజీర్ణ స్వభావాన్ని, పిత్తాశయ వాపును సూచిస్తాడు కుజుడు. కనుక కందిపప్పును తగ్గించినా ఇంత ప్రయోజనము చేకూరుతుంది. శాస్త్రంలో ఉండే విషయాలను పరిశీలన చేసి మన జీవితానికి అనుగుణంగా మరల్చుకొని మార్చుకొని ఆ ప్రకారంగా మనం అనుసరించగలిగితే అంతా ఆనందమే కనిపిస్తుంది, అందరిలో కూడా ఆనందమే గోచరిస్తుంది. విషయం తెలిసినప్పుడు 10 మందితో కూడా పంచుకోవాలి. జాతక దోషాలలోని పరిహారాలలో అతి ముఖ్యమైనది మనం మాత్రమే బాగుండాలి అన్న ఆలోచనని విడిచిపెట్టడం, చక్కని సంకల్పం చెయ్యడం, మంచి ఆలోచనలను పెంపొందింపజేసుకోవడం, సత్సంకల్పం, శుభ సంకల్పం ఇది కావాలి ఏ పరిహారం పాటించాలి అన్నా కూడా. అంటే దానం చేస్తే నాకేదో పోవాలి అని దానం చేస్తే పోదు సుమా, ఇంకా రెట్టింపు అవుతుంది. అలా కాకుండా నిష్కామ కర్మగా ఈ పదార్థం పైన నాకుండే మమకారాన్ని విడిచిపెడుతున్నాను అన్న మూలాన్ని ఆలోచన చెయ్యాలి. పై మెరుగు కాకుండా మూలాన్ని ఆలోచన చేసినప్పుడే అది చక్కని పరిహారము అవుతుంది. నిష్కామ కర్మ వల్ల మాత్రమే పరమేశ్వరుడు సంతుష్టుడవుతాడు, ఆరోగ్యాన్ని అందిస్తాడు. ఇక రాహుకాలం విషయాలు. సోమవారం నాడు రాహుకాలం ఉదయం 7:30 ప్రారంభమై 9 గంటలకు ముగుస్తుంది. ఈ 9 నిమిషాల సమయంలో ఈ రోజున పాటించవలసిన పరిహారం శివాజగురవే 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 అంటూ శివనామ స్మరణ చేయడం, శివుడినే గురువుగా భావించడం. ఇవి ఈనాటి జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికల్లో లాకర్ రూమ్ ప్రతి ఇంట్లో కూడా ఏ దిశలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అదృష్టకరమైనటువంటి ప్రభావంతో మనం జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసి, నగదు దాచుకునేటువంటి బీరువా, దీన్నే మనం లాకర్ రూమ్ అంటాం. సహజసిద్ధంగా లాకర్స్ అనేటువంటివి మాస్టర్ బెడ్రూమ్లోనే ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడాను ఏర్పాటు చేసుకునేటువంటి విధి విధానంలో నైరుతి భాగంలో పశ్చిమ దక్షిణ దిశలకు మధ్య మాస్టర్ బెడ్రూమ్ తీర్చిదిద్దినప్పుడు లాకర్ రూమ్ను విడిగా ఉత్తరపు గదిలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉత్తరం వైపు ఉన్నటువంటి గదిలో గనక ఏర్పాటు చేసుకున్నట్లయితే సర్వవిధ శ్రేయోదాయకం. ఆగ్నేయ, నైరుతి, వాయువ్య, దక్షిణ దిక్కుల్లో లాకర్ రూమ్ అనేటువంటిది ఉండకూడదు. డూప్లెక్స్ నిర్మాణాల్లో సహజంగా లివింగ్ రూమ్ కింద అంతస్తులోని అన్ని గదుల కంటే ఎత్తు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్మాణ విషయంలో లాకర్ రూమ్ను ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దుకోవాలి. మిగిలిన గదుల కంటే లాకర్ రూమ్ ఎత్తు తక్కువ కాకూడదు. అప్పుడు
లాకర్ రూమ్ను పై అంతస్తులోని మాస్టర్ బెడ్రూమ్లోనే ఉంచుకునేటువంటి ఏర్పాటు చేసుకోవటం మంచిది. లాకర్ కానివ్వండి లేదా నగదు దాచుకునేటువంటి బీరువాను కానివ్వండి గోడలకు మూలలకు చేర్చి పెట్టకూడదు. ఎప్పుడూ కూడాను ఏ మూలగా కూడాను బీరువాల్ని ఉంచకూడదండి. దక్షిణ నైరుతి బరువు ఉండాలన్నారు కదండి, అందుచేత మేము మా బీరువాని గోడకి ఆంచి మూలగా ఏర్పాటు చేశాం. అది దక్షిణం గోడకు ఆనించి తూర్పు చూస్తున్నట్టుగా పెట్టామని కొందరు, దక్షిణ నైరుతి మూలకు ఆనించి ఉత్తరం చూసే విధంగా ఏర్పాటు చేశాం బీరువానని మరికొందరు అంటూ ఉంటారు. ఎప్పుడూ కూడాను ఏది అమర్చినప్పటికీ కూడాను మూలలకు ఆనించి అమర్చటం అనేది వాస్తుశాస్త్ర రీత్యా అనర్థం. కుబేర స్థానం అనేటువంటిది ఉత్తర స్థానం. ఉత్తర వాయువ్యం ఖాళీగా ఉంచి ఉత్తరం మధ్యలో గోడకు ఆనించకుండా దక్షిణం చూస్తూ మీ నగదు బీరువాను ఏర్పాటు చేసుకోవటం అత్యంత శ్రేష్టదాయకమైనటువంటి విధి విధానం. కుబేర స్థానంలో బీరువా ఉంటుంది. ఈ బీరువా కన్నా కూడాను అత్యధిక బరువు కలిగిన బీరువా, మీరు వస్త్రాలు లేక ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఇట్లాంటివి దాచుకునేటువంటి బీరువా మాత్రం నైరుతి మూల దక్షిణ దిశలో కానీ లేక పడమర దక్షిణ నైరుతిలో కానీ మీరు ఏర్పాటు చేసుకోవాలి. అంటే బరువైనటువంటి వస్తువులన్నిటినీ కూడాను మీరు మీ యొక్క బెడ్రూమ్లో నైరుతి మూల ఏర్పాటు చేసుకోండి. ఈ యొక్క నగదుకు సంబంధించినంత వరకు మాత్రం ఉత్తరం మధ్య భాగాన వాయువ్యం ఖాళీగా ఉంచి గోడకు ఆంచకుండా ఒక చిన్న బీరువాను నగదు దాచుకునే బీరువాగా ఏర్పాటు చేసుకోవటం మీ ఇంట స్థిరత్వ లక్ష్మి ప్రదమైనటువంటి జీవన విధానానికి నిదర్శనంగా మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. ఆ బీరువాలో తప్పనిసరిగా మీరు కస్తూరికాయ కానీ లేక దైవత్వం కలిగినటువంటి వివిధ అద్భుత వస్తువుల్ని కానీ ఉంచుకోవటంలో తప్పు లేదు. దక్షిణము కూడా చూస్తూ ఉన్నట్టుగా బీరువా ఉండాలి. అలా ఉంచుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. గృహ నిర్మాణంలో వాయిదా వేయకూడనటువంటి విధి విధానాలు కొన్ని మనకు వాస్తుశాస్త్రంలో తెలియజేశారు. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహ ఆవరణలో ఆగ్నేయ, దక్షిణ, నైరుతి, పశ్చిమ, వాయవ్య దిశల్లో ఉన్న పెద్ద వృక్షాలు గనక ఉన్నట్లయితే వాటిని మొదలంట నరికివేయకూడదు. అలాగే గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత గృహప్రవేశం చేయకుండా ఉండకూడదు. అలాగే నేలను ఎత్తుపల్లాలుగా తాత్కాలిక గచ్చు వేసి ఫ్లోరింగ్ వాయిదా వేయకూడదు. ఫ్లోరింగ్ అనేటువంటిది పూర్తి చేయాలి గృహ నిర్మాణం అయిపోయిన తర్వాత. అలాగే మేడ మీద మెట్లకు పిట్టగోడలు కట్టకుండా ఉండకూడదు. అలాగే గృహం లోపల గోడలకు సున్నం వేయకుండా వదలకూడదు. గృహం కట్టిన తర్వాత మనం పాటించవలసిన నియమాలు కూడా కోకోలలుగా కనిపిస్తాయి. ఆ గృహంలో ఏ గోడకు ఏ రంగు వేస్తే మంచిది, యజమాని రూమ్ ఏ విధంగా ఉండాలి, డ్రాయింగ్ రూమ్ ఏ విధంగా అమర్చుకోవాలి, పూజా మందిరం ఏ విధంగా ఉండాలి, వంటగదిలో ఏ ఏ పాత్రలు ఏ విధంగా అమర్చుకోవాలి, ఇవన్నీ కూడాను ముఖ్యమైనటువంటి విధి విధానాలే మనకు వాస్తుశాస్త్రరీత్యా. మరికొన్ని ముఖ్యమైనటువంటి విశేషాంశాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు అష్టమి తిథి ఉంది, మఖా నక్షత్రం ఉంది. ప్రధానంగా రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే నవగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి అమ్మవారిని ఆరాధన చేయటానికి, అమ్మవారిని కుంకుమతో పూజ చేసి ఆ కుంకుమను ధారణ చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ముఖ్యమైన తీర్థయాత్రలు నిర్వహించడానికి
దేవాలయ దర్శనం చేసుకోవడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. ముఖ్యమైన శస్త్రచికిత్సల కోసం వైద్యులను కలుసుకొని కీలకమైన చర్చలు నిర్వహించడానికి కూడా రేపటి నక్షత్ర బలం చక్కగా ఉపకరిస్తుంది. మహాభారతంలో భీష్మాచార్యుల వారి యొక్క ధర్మ ప్రబోధం పరమాద్భుతంగా ఉంటుంది. అసలు మహాభారతానికి పంచమ వేదము యొక్క స్థాయి కలిగింది అంటే అందులో అనేకమైనటువంటి ధర్మములు చెప్పినటువంటి కారణం చేత. అది శాంతి పర్వంలో చెప్పాడు, అనుశాసనిక పర్వంలో చెప్పాడు. అది కాకుండా దానికి ముందు కూడా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఆయన హితబోధ చేస్తూనే ఉంటాడు. ఆ హితబోధ చెయ్యడం ద్వారా అసలు యుద్ధం వరకు వెళ్లకుండా తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాడు. అంటే తన చెయ్యి దాటిపోయి ఎంత చెప్పినా విననటువంటి మూర్ఖులు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు అయినప్పుడు ఇక తాను చెయ్యగలిగినది ఏముంటుంది? కానీ వాళ్ళు వినలేదు అని చెప్పడం మాత్రం మానేసిన వాడు కాడు. తన కర్తవ్యంలో తాను అటువంటి నిష్టను పొంది అటువంటి ప్రబోధాన్ని చేస్తూనే ఉన్నాడు. అది కూడా ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో చెబుతూ వచ్చాడు. ఎందుచేత అంటే ఇక యుద్ధం దగ్గరకు వచ్చేస్తోంది, యుద్ధాన్ని నివారించడానికి కఠినంగా మాట్లాడడం వినా మార్గం లేదు అని అనుకున్న పరమ సత్యాలు కొన్నింటిని చెప్పవలసి వచ్చినా ఎక్కడా తడబాటు లేకుండా వెనుకంజ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా మాట్లాడతాడు ఆయన. మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సంజయ రాయబారం జరిగింది. ఆ సంజయ రాయబారం జరిగిన తరువాత సంజయుడు తిరిగి వచ్చి ధృతరాష్ట్ర మహారాజుతో పాండవులు ఏమన్నారు అన్న విషయాలన్నింటినీ కూడా తెలియచేశాడు. తెలియచేసిన తరువాత భీష్ముడు దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు. యథార్థానికి దుర్యోధనుడు యుద్ధం మానేయడానికి భీష్ముడు చెప్తున్న ఈ ఒక్క రహస్యం చాలు. ఇది బహుశः మహాభారతంలో భీష్ముడి స్థాయి వారికి తప్ప అన్యులకు తెలిసేటటువంటి అవకాశం లేని రహస్యం. అంత గొప్ప రహస్యాన్ని చెప్తున్నాడు. ఇది విన్న తర్వాత కూడా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాడు అంటే బహుశः మూర్ఖత్వం అన్న మాటకి పర్యాయపదం అదే అని అనుకోవలసి ఉంటుంది. అందుకే దుర్యోధనుడిని ఉద్దేశించి మాట్లాడుతూ భీష్ముడు అంటాడు, నలిన గర్భుడు పెద్ద కొలువుననున్నెడ సురపతి ప్రముఖుల చూట్కులెల్ల మెరయు తేజంబున మిరిమిట్లు కొననిద్దరచ్చట నొరసికొంచరుగ చూచి వీరెవ్వరు ఇమ్మి మీరుండ సరుకు సేయని అట్లు ఓయడు అట్టివారలని బృహస్పతి బ్రహ్మనడిగిన అతనికిట్లనియే ఆ చతురాస్యుడాదరమున తపము పెంపును బల శౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చరింతురే యుగంబున నరుండు నారాయణుండు అన ప్రసిద్ధికెక్కిన మునులు సుమ్ము. ఒకానొకప్పుడు నలిన గర్భుడు పెద్ద కొలువుననున్నెడ. నలిన గర్భుడు అంటే పద్మగర్భుడు అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పెద్ద సభ తీర్చి ఉన్నాడు. బ్రహ్మగారి సభ అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది, దానికి ఒక మర్యాద ఉంటుంది. సభ యొక్క గౌరవం గురించి మహాభారతంలో అనేక సందర్భాలలో ప్రస్తావన వస్తుంది. ఒక సభ చాలా గంభీరమైనదైనప్పుడు సభాధ్యక్షంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ కనీసం కదలడానికి కూడా ఎవరు ఇష్టపడరు. ఒకవేళ ఎంతో తప్పనిసరి పరిస్థితిలో కదలవలసి వచ్చినా ఆ కదలిక చేత ఎవ్వరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా కనీసం వాళ్ళు కదిలాలన్న విషయం కూడా ఎవరూ గమనించడానికి అవకాశం లేకుండా జాగ్రత్త పడతారు తప్ప ఒక సభ ప్రారంభమైంది అంటే తాను చేస్తున్నటువంటి పనుల వలన ఇతరుల యొక్క దృష్టి ఏది చూడడానికి వచ్చారో ఏది వినడానికి వచ్చారో ఆ సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏమిటో దాని నుంచి దృష్టి మరలిపోయి
ఇంకొకరి మీదకి వెళ్ళడానికి అవకాశం కలగకూడదు. అందుకే సభలో జరుగుతున్నటువంటి కార్యక్రమములకు భంగము ప్రత్యక్షముగా కానీ పరోక్షంగా కానీ జరగడానికి ఎవ్వరూ కారణము కారాదు. అంత జాగ్రత్త ఎవరికి వారు తీసుకుంటారు. అంతేకాని ఇది ఇలా జరగకుండా ఎలా ఉంటుందండి అని సమర్థించుకునే ప్రయత్నం చెయ్యరు. అంత జాగ్రత్తగా సభకి అడ్డుపడకుండా తమ వలన సభా కార్యక్రమమునకు అంతరాయము లేకుండా చూసుకుంటారు. అది సభికుల మర్యాద, అది సభా మర్యాద అంటారు. ఒక సభకి అంత గౌరవం ఉంటుంది. అది వ్యక్తి గౌరవం కాదు, సభా గౌరవం. నిజానికి శిశుపాలుడు చెడ్డవాడే కావచ్చు, కానీ సభా స్వరూపాన్ని ప్రశ్నించాడు మహాభారతంలో. అంతవరకు మాత్రం ఆయన మంచి పని చేశాడనే చెప్పవలసి ఉంటుంది. కాబట్టి బ్రహ్మగారు అధ్యక్షంలో ఉన్నారు. బ్రహ్మగారు అధ్యక్షంలో ఉండి సభ నడుస్తోంది. అది ఎవరో 10 మందో 15 మందో కూర్చున్న సభ కాదు. నలినగర్భుడు పెద్ద కొలువుననున్నెడ చాలా పెద్ద సభ నడుస్తోంది. అందులో సురపతి ప్రముఖుల చూక్కులెల్ల మెరయు తేజంబున దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా కూర్చునుండగా, అంటే ఆ సభ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎంత ప్రధానమైన విషయము అక్కడ చర్చ జరుగుతోందో గమనించవచ్చు. అటువంటిది జరుగుతుండగా మిరిమిట్లు కొననిద్దరచ్చట ఒరసికొంచరుగచూచి, విశేషమైనటువంటి కాంతి కలిగినటువంటి వాళ్ళు ఇద్దరు సభలోంచి బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా, ఆయన్ని తగులుతూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. కానీ వాళ్ళు ఎవరు అన్నది గమనించలేకపోయారు. ఎవరు ఎందుకు గమనించలేకపోయారు అంటే దేవగురువు కూడా గమనించలేకపోయాడు. ఎందుకు గమనించలేకపోయాడంటే వాళ్ళ శరీరముల యొక్క కాంతి ఎలా ఉంది. ఆ కాంతి కళ్ళు బైర్లు కొమ్మేటట్టుగా చేస్తాం. దాని వలన వాళ్ళు ఎవరో స్పష్టంగా తెలియలేదు. కానీ అది సభా మర్యాదకు అంతరాయం కదా. అంత గొప్ప సభ జరుగుతుంటే అది లక్ష్యమంటారా నిర్లక్ష్యమంటారా? ఇద్దరు మాత్రం అపారమైనటువంటి కాంతి కలిగినటువంటి శరీరములతో ఉన్నవారు బ్రహ్మగారినే ఉరుసుకుంటూ వెడుతున్నారా అన్నట్టుగా వెళ్ళారు. అది చూసి మీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయని ఇట్లు ఓయడు అట్టి వారలని బృహస్పతి బ్రహ్మనడిగిన. వాళ్ళెవరు? సభలో అధ్యక్షంలో మీరు కూర్చునున్నారు కదా బ్రహ్మగారు. మీరు కూర్చునుండగా, ఇంత పవిత్రమైన సభ నడుస్తూ ఉండగా, ఇంత గంభీరమైన సభలో మధ్యలో లేచి ఎవరు అలా వెళ్ళింది? ఎవరు అంత కాంతివంతమైన శరీరములతో కదిలి సభ యొక్క దృష్టినంతా పాడు చేసిన వారు? మీరు అధ్యక్షంలో ఉండి ఉపేక్షించకూడదు కదా అని బ్రహ్మను అనడు కదా బృహస్పతి. కానీ సభాపతియే అటువంటి విషయాల్ని ఉపేక్షిస్తే, దాన్ని చూసి కూడా పట్టించుకోకుండా ఊరుకుంటే, అప్పుడు సభా గౌరవము భంగమవడానికి ఏ కారణం ఏర్పడిందో ఆ కారణమును అనుమతించినటువంటి పాపం సభాపతి ఖాతాలోకి వెడుతుంది కదా. మీరు ఊరుకోరు కదా. కానీ మరి మీరు ఎందుకు అలా ఊరుకున్నారు? వాళ్ళు ఎందుకు అలా ఉరుసుకుంటూ వెడుతున్నారు వాళ్ళిద్దరూ అని బృహస్పతి బ్రహ్మనడిగిన. దేవగురువైనటువంటి బృహస్పతి చతుర్ముఖ బ్రహ్మగారిని అడిగాడు. అతనికి ఇట్లనియా చతురాస్యుడు అదరమున. బ్రహ్మగారు ఏం కోపగించలేదు. చాలా సంతోషిస్తున్నాను ఆదరమున, చాలా ప్రేమతో చాలా గౌరవంతో జవాబు చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే బృహస్పతి సభా మర్యాద కోసం పాకులాడాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.